అయండి అందరూ బాగున్నారా? చూసారండి కపిలవ్ ఈ సర్వసాధారణంగా ఇక్కడ కనపడం. ఒక చోటకి మనం వచ్చాం, మీ అందరికీ చూపిందామని నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. కపిల గిత్త, ఇవన్నీ కపిలవులు గిత్తలు అన్నమాట. ఇవన్నీ సరే ఎంత బాగున్నాయో. అయ్యి బాబు ఇది చాలా కోపంగా ఉంది. ఉండవా బాబా, నేనేం చేయను, బుసలు కొట్టేస్తుంది. చూసారా, మామూలుగా లేదన్నమాట. కపిల్ అంటే మంచి ఫేమస్. ఇది కపిల్ గిత్త. ఇది మళ్ళీ ఈ రకం వేరేది, గిరావలి. ఈ గిరి, ఈ జాతి వేరు. ఈ జాతి వచ్చి గిరి. గిరావల్లో అదొక రకం. ఇది గిరావ గిత్తలి. ఇది దేశవాళి. ఎన్ని గిత్తలేనండి. అమ్మో చాలా కోపంగా ఉన్నది ఇది. ఇది కపిలవ్ గిత్త. 2 తాళ్ళు వేసి కట్టారు దీన్ని. చాలా అమ్మో అదే రైట్. కపిలవ్ అది చూసారు లేసింది. ఫుల్ బ్లాక్ కలర్, చాలా బాగుందన్నమాట. ఇది గిత్తే కొడుకుంది. అమ్మో చాలా కోపంగా ఉందండి. ఇది నువ్వు ఉక్కుతలం వేస్తారు. ఇది అదే, ఇవన్నీ గిత్తలే, ఆంబూతులు మామూలుగా లేవన్నమాట. ఓయ్ ఆగవా బాబా, నేనేం చేయను, ఫోటో తీసుకుంటూ వచ్చాను. ఇది బాగుంది కదా. గిత్తలు చాలా రకాలు ఉన్నాయండి ఇలా దగ్గర. చూడటానికి చాలా బాగుంది కదా. ఈ ఫాము కదండి, వాళ్ళు సొంతంగా ఇట్లని మేపుతారు అన్నమాట. చాలామంది ఆవులు ఫ్రీలు ఉంటారు కదా, వాళ్ళు మేపుతారు. మామూలుగా సామాన్యం మేపలేరు. సరే ఇంకా ఉన్నాయండి, ఇంకా చూపిస్తానే. ఇంకా ఉన్నాయి. ఇట్లా పోసిన విధానం అనేది చాలా గట్టి. ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది జనం కూడా కావాలి ఇట్లా మేపాలండి. మామూలుగా మాటనవి కంట్రోల్ అప్ వాళ్ళు ఉన్న వాళ్ళు చేయాలి. చూసారు అది ఎలా ఉందో, కొల్లి ఎలా చేసేస్తుందంటే ఎవడో వచ్చాడు మన దగ్గరికి. చూసారా, చూడటానికి ఎంత బాగున్నాయండి ఈ ఆవులు. ఇవన్నీ కూడా గిత్తలు మాట. ఇవన్నీ గిరావ గిత్తలు, పొంగనూరు, కపిల, దేశవాళి గిత్తలు. ఇంకా ఉన్నాయి చూపిస్తానండి. ఇంకో రకం దూడ ఇదిగోండి. ఇది ఒరిజినల్ పొంగనూరు మాట. ఇది పొంగనూరు గిత్త అనుకుంటే ఇది గిత్తే. బాగుంది కదా, చూడటానికి చాలా బాగుంది. ఇది పొంగనూరు ఆవు. ఇది వెళ్ళే ఉంది కదా. ఇది దేశవాళి ఆవు అనుకుంటుంది. దేశవాళి ఆవు ఇది కొట్టవు. దేశవాళిలో ఇది ఒక రకం. ఇచ్చోండి, ఇది దేశవాళి. చాలా అందంగా ఉంది కదా. దీని వయసు పెద్దగా ఉంటుంది, సుమారు ఒక 2-3 ఈతలు ఉండొచ్చు. ఎంత అందంగా ఉంది చూడండి చూడటానికి. ఇవ్వండి, ఇందులో కూడా మంచి ఆవులు ఉన్నాయి, కపిల ఆవులు. ఇవ్వండి దేశవాళి ఆవులు, కపిల ఆవులు. బాగున్నాయి కదా. చూడండి, మీ అందరికీ ఎంత వేస్తున్నాను. ఎంత చక్కగా ఉన్నాయండి చూడటానికే. భలే ఉంది ఈ ఫామ్. వీటికి మళ్ళీ ఫ్యాన్లు పైన ఎంత ఫెసిలిటీ. దోమలు గట్ట కొట్టకుండా ఫ్యాన్లు అన్నీ పెట్టి వీటికి చాలా మంచిగా శుభ్రం చేసి వీటిని చాలా మోసొస్తున్నారు అనమాట. చాలా అందంగా ఉంది. సరే ఫామ్ వచ్చి ఎంత అందంగా ఉంది. ఆ చివరి ఉన్నది ఇది గిరావు, అది కూడా చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇది ఒక రకం ఆవులు. చాలా బాగున్నాయి. ఇది చక్కగా ఉన్నాయి మనం చూడటానికి. ఎక్కడికైనా మనం కనపడమండి. అందంగా, చాలా ఆహ్లాదకరంగా ఇట్లా వాతావరణం, మంచి వాతావరణంలో పెంచుతున్నారు దీని యజమానులు. ఇదిగోండి, ఇది గిరావు అన్నమాట. బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాం. మంచి మీకు చూపిద్దామని సదుద్దేశంతో రావడం జరిగింది.
ఆవులని ఎక్కడ కానీ కనపడవు, ఇంత సంరక్షణగా కూడా చూసే వాళ్ళు కూడా ఉండరు. మరి యజమానులు చాలా బాగా చూస్తున్నారు. అందుని బట్టి వీరికి ధన్యవాదాలు మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆవుల్ని సంరక్షించాలి. వీటి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆవు పాల వల్ల మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం.